నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్లో అభివృద్ధి సీఎం జగన్. మాజీ మంత్రి నారాయణకు షాక్ 1.81 కోట్లు సీజ్ అల్లుడు పునీత్ పై కేసు. ఐపాక్ కి పీకేకు సంబంధం లేదు మంత్రి జోగి రమేష్. పవన్ కళ్యాణ్ ను ఓడించేది టీడీపీనే కొడాలి నాని. ప్రజలకు మేలు చేసేలా పాలన చేయడం వారికి చేత కావట్లేదు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. జగన్ కంపెనీలు కలకల రాష్ట్ర ఖజానా దివాలా నారా లోకేష్. ఆఫ్ఘనిస్తాన్లో భారీ వర్షాలు 39 మంది మృతి. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం ప్రధాని మోదీ. నార్సింగిలో మరో హిట్ అండ్ రన్ కేస్ ఆర్మీ సైనికుడి మృతి. మోదీ ఓ అబద్ధాల మాంత్రికుడు జైరాం రమేష్. బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు. పెరిగిన ఆస్ట్రేలియా వీసా తిరస్కరణలు ఆందోళనలో భారతీయ విద్యార్థులు. చట్టానికి వారేమీ అతీతులు కారు లంచం కేసులో ఎంపీ ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు సుప్రీంకోర్టు. మోయలేని భారంగా విద్య బాంబే హైకోర్టు. బడా కంపెనీలపై కేంద్రం ఉక్కుపాదం చిన్న కంపెనీలకు మినహాయింపు. కేసీఆర్ ప్రభుత్వంలో కీలక అధికారి ప్రణీత్ రావుపై వేటు మరో 47 మంది డీఎస్పీల బదిలీ. ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి బాంబే హైకోర్టు. నీటిని వేస్ట్ చేస్తే 5,000 ఫైన్ పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బంది బెంగళూరు హౌసింగ్ సొసైటీ కీలక నిర్ణయం. భారత్ జోడో న్యాయ యాత్ర ఘర్షణ కేసు దేవ్బ్రత సైకియా భూపేన్ బొడాలకు సిఐడి సమన్లు. ప్రధాని మోదీ యూపీ సీఎంకు హత్య బెదిరింపులు కర్ణాటక వ్యక్తిపై కేసు నమోదు. పూణే క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకున్న చిరుత కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. ఇజ్రాయెల్ పై మిజైల్ అటాక్ ఓ భారతీయుడు మృతి 2 గాయాలు. పోటీ చట్టాలను అతిక్రమించిన యాపిల్ 16,500 కోట్లు జరిమానా. సుప్రీంకోర్టులో ట్రంప్కు భారీ విజయం కొలరాడోలో పోటీకి మార్గం సుగమం.